నమస్తే అన్నపూర్ణ సుందర గారు. ఈరోజు మీరు సోషల్ మీడియాలో పెద్ద పాపులారిటీ తెచ్చుకొని మా సినిమా డైరెక్టర్లు కూడా రానంత పేరు మీకు వచ్చేసింది, కొత్తగా చేసిన హీరోలకు కూడా రానంత పేరు మీకు వచ్చేసింది. ఈవిడ ఒక కామెంట్ని పోస్ట్ చేయడం, మళ్ళీ దానికి అందరూ కౌంటర్స్ ఇవ్వడం, అనవసరంగా ఈవిడిని పాపులర్ చేయడం తప్ప అసలు ఏం లేదు. ఇంకా అందరూ ఆపేసేయండి, ఈవిడికి మళ్ళీ కౌంటర్ డైలాగ్స్ ఇవ్వడం ఇవన్నీ మానేసేయండి. అండ్ అన్నపూర్ణ సుందర గారు, ఇంకా మీరు కూడా దర్శకుల్ని, నటుల్ని, వీళ్ళందరినీ విమర్శించేది మీరు ఆపేసేయండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ పడే కష్టాలు ఒక 24 క్రాఫ్ట్స్లో, ఈ 24 క్రాఫ్ట్స్ని ఆయన మొత్తం అంతా అకంపెనీ చేసుకొని ఆయన పడే కష్టం ఏదైతే ఉందో అది మీరు యూఎస్లో కూర్చున్నా మీకు తెలియదు. అలాగే ఒక ఆర్టిస్ట్, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు ఎన్నో కష్టాలు పడి తిని తినక ఈ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి ఈరోజు వాళ్ళు ఇంత మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళు ఇప్పుడేదో ఒక వెలుగులోకి వస్తే వాళ్ళని కామెంట్ చేయడం తప్పు. అండ్ ఇంకోటి, సోషల్ మీడియాలో స్టంట్స్ చాలా ఉన్నాయి కదండి. ఇది ఒక్క స్టంటే ఉందా? చాలా స్టంట్స్ ఉన్నాయి. మీరు చేయాలనుకుంటే అసలు వాటికి లెక్కే లేదు. దయచేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని అగౌరవపరచొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు సినిమా ఒక చరిత్ర, తెలుగు సినిమాని ఒక బాహుబలి అనే సినిమాతో రాజమౌళి గారు ఈరోజు ఒక చరిత్ర సృష్టించారు. ఒక తెలుగు డైరెక్టర్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటినీ కొలగొట్టి యుఎస్, టోటల్ ఓవర్సీస్ కంట్రీస్ అన్నింటిలో కూడా మన తెలుగుడి గొప్పతనం, మన తెలుగుడి సత్తా చాటి చెప్పారు. ఈరోజు ఒక విషయం ఏంటంటే, ఒక్క మాట రాజమౌళి గారు మీరు చేసిన ఈ దాని గురించి ఒక్క కామెంట్ అయినా చేశారా? అంత గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి ఆయన. అలాగే అతి సామాన్యుడు, గొప్ప డైరెక్టర్స్కే ఒక ఆదర్శప్రాయం. ఈరోజు నేను ఫ్రెండ్స్ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఇదే చెప్తున్నాను, సోషల్ మీడియాలో దయచేసి ఈవిడికి ఇంకా పాపులారిటీ ఇచ్చి ఈవిని టాప్ పొజిషన్లో కూర్చోబెట్టాలి. ఇప్పుడు దాకా అయ్యింది చాలు. అండ్ ఫర్దర్గా మా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు, యాక్టర్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఏ టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి కూడా బయట వాళ్ళు కనుక మాట్లాడితే మేము ఊరుకోము. అండ్ వన్ మోర్ థింగ్, మీకు అవతల వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరికి ఇవ్వలేదు. ఆ హక్కు ఇండస్ట్రీ ఇవ్వలేదు. మీకు సినిమా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి, మీకు నచ్చకపోతే హ్యాపీగా నచ్చలేదని చెప్పి మీ నలుగురికి చెప్పి వెళ్ళిపోండి, నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి, అంతవరకు. దీన్ని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్గా తీసుకోండి, కానీ ఇది ఒక నిజ జీవితం అని చెప్పి మాత్రం మీరు తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి, సినిమాలో దర్శకులు బయట జరిగే ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని సినిమా తీస్తారు, అంతే తప్ప కల్పితం చేసి ఎక్కడెక్కడో జర్నీ తీసుకొచ్చి పెట్టరు. అండ్ దయచేసి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ అమ్మాయికి రెస్పాన్స్ ఇవ్వడం మానేయండి. ఇప్పటి వరకు ఆవిడకి వచ్చిన క్రేజ్, ఇమేజ్ చాలు. ఇప్పటి వరకు ఆవిడ సోషల్ నెట్వర్క్లో వెలిగిపోయింది చాలు. ఇప్పుడుతో దీన్ని మనం ఎండ్ చేద్దాం. నేను చెప్పదలుచుకుంది అదే. ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక 4 మూవీస్ డైరెక్షన్ చేశాను. యాక్చువల్గా ఒక 4 మూవీస్. అంటే ఈ 4 మూవీస్ కూడా ఒకే రోజు ఒకే ఆడియో ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్ అనే ఒక ప్లేస్లో నేను ఈవెంట్ జరుపుతున్నాను. అయితే నేను అనేది ఏంటంటే, ఈరోజు డైరెక్టర్గా నేను ప్రమోట్ చేసుకోలేకపోతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో కష్టపడి వచ్చిన దర్శకులు కానీ, ఆర్టిస్టులు కానీ వాళ్ళు ప్రమోట్ చేసుకోలేకపోతున్నాను. బట్ ఒక చిన్న స్టంట్, పెద్ద డైరెక్టర్ని విమర్శించారు, ఇండస్ట్రీని విమర్శించారు, టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఏమండి ఇది? ఇక చాలు. నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఇంకా విమర్శించడం మానేయండి. దేశంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనాథలు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, దిర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి పోస్ట్ చేయండి. ఏ లైకులు రావా? ఎవరు చూడరు. ఎందుకంటే అది మంచి పని కదా. ఇలాంటి పనులు చేస్తే ఏంటంటే అందరూ చూస్తారు కదా. ఒకరిని విమర్శించడం, ఒకరిని కించపరచడం, ఒకరిని నీచంగా వాళ్ళని బాధ పెట్టడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మానుకోండి. మంచి పనులు చేయాలంటే దిర్ ఆర్ లాట్ ఆఫ్ మంచి వర్క్స్ ఉన్నాయి. మంచి పనులు చేయండి. సోషల్ సర్వీస్కి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే చేయండి. మేము డైరెక్టర్స్ తరఫున కానీ, లేకపోతే మా ఫిలిం సంబంధించిన ప్యానల్స్ కానివ్వండి, క్రికెట్ ఆడతాము, లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ పెడతాము, ఇవన్నీ మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారండి?
ఎవరి కోసం చేస్తున్నారు? పబ్లిక్ కోసం. ఒక క్రికెట్ అనే గేమ్ ఆడేది ఏదైతే ఉందో కేవలం పబ్లిక్ కోసం, అంటే లైక్ వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి మాత్రమే చేస్తున్నాం. సో దయచేసి ఇండస్ట్రీని కించపరచొద్దు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి వచ్చినారు. థ్యాంక్ యూ.